మార్షల్ ఆర్ట్స్కి ఏజ్తో పని లేదు, జస్ట్ టెక్నిక్. కలిసిపోవడం, వయసు అయిపోవడం అలాంటి అన్ని పక్కన పెట్టండి. ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. ఏదో ప్రాక్టీస్ చేయండి. ఏ కరెంటేనో కొనుక్కోనో టెక్నిక్ కొట్టి అవసరం పడేస్తారు. ఇది మీ లైఫ్కి మంచి టర్న్. అండ్ నేను యోగా మార్షల్ ఆర్ట్స్ కోచ్. అలాగే నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్. ఇది ఎల్బో వీడియో. మళ్ళీ నెక్స్ట్ దాని కంటిన్యూషన్ వీడియో పెడుతున్నాను. అంటే ఇది 5th వీడియో ఉంది. దీనికి మొత్తం 5 వీడియోస్ ఎల్బో సంబంధించి. చాలా మంచి సబ్జెక్ట్ ఇది. అందుగురించి నేను దీని మీద ఎక్కువ సిరీస్ చేస్తాను. ఓకే, ఈరోజు మనం చేసిన ఒక 6 ఎల్బోస్కు ఒక 3 ఎల్బోస్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మిగతా ఎల్బోస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు సిద్ధంగా ఉన్నారు కదా? ప్రీవియస్ వీడియో కూడా చూసారా? చాలా మంచి వీడియో వచ్చింది మనకి. ఇప్పుడు వీడియో కూడా చాలా మంచి వీడియో రాబోతుంది. ఓకే, మన ప్రీవియస్ వీడియోలో ఎల్బో అటాక్, ఓకే ఫ్రెండ్, డిఫరెంట్ ఎల్బోస్ అని కూడా చేసాం కదా. దాన్ని ఎవరన్నా మీరు అటాక్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి మొన్న ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈరోజు అదే ఎల్బోని మిమ్మల్ని ఎవరన్నా కొడితే, ఆ ఎల్బోతో మిమ్మల్ని అటాక్ చేస్తే దాన్ని ఎలా డిఫెన్స్ చేసుకోవాలనేది ఈరోజు చేద్దాం. ఓకే, మొన్న మీరు అటాక్ చేస్తే ఏంటి అనేది చేసాం. ఈరోజు అపోనెంట్ మిమ్మల్ని అటాక్ చేస్తే ఎలా డిఫెన్స్ చేసుకోవాలనేది ఈరోజు మనం చేద్దాం. ఈరోజు మా విజయ్తో చిన్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ చేద్దాం. ఓకేనా? సెల్ఫ్ డిఫెన్స్ స్టైల్లో చేస్తున్నాం. అంటే దాని ఆ ఫైట్ కంటిన్యూషన్, బిఫోర్ ద ఎల్బో, ఆఫ్టర్ ఎల్బో అటాక్ ఎలా ఉంటుంది అనేది మనం చేద్దాం, కాంబినేషన్స్. ఓకే, థ్యాంక్ యూ రాజు. ఓకే, రైట్ బ్యాక్. చూడండి, ఇది కూడా సేమ్, కాకపోతే మన డిఫెన్స్ మారిపోతుంది. ఇన్సైడ్ అవుట్ సైడ్. విజయ్ కమాన్. ఇప్పుడు విజయ్ స్లాష్ కొట్టాడు కదా, మీకు వచ్చి కదా స్లాష్. నేను చాలా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను స్లాష్ అది. ఓకే, జస్ట్ అటాక్ అగైన్ విజయ్. క్యాచ్. ఓకే, క్యాచ్ ఎలా చేస్తావు? ఫస్ట్ వాక్ చేస్తే క్యాచ్ చేసుకుని. ఓకే, ఇది కూడా చాలా దారుణంగా ఉంటుంది అటాక్. అగైన్ విజయ్. ఓకే, 1 అటాక్, 1 టర్న్ అటాక్. జస్ట్ పట్టుకున్నామంటే డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మనం చేసే అటాక్ కన్నా డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. విజయ్, ఇదే కానీ సపోజ్ డిఫెన్స్ చేయలేదనుకో నా మీద పడిపోతుంది కదా. ఇక్కడ ఏమవుతుంది? డెఫినెట్గా ఇంజూరీ అయిపోతుంది. ఇంజూరీ అయిన తర్వాత అయ్యో బాబు అనేదానికంటే ముందు మీరు డిఫెన్స్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. అసలు రానివ్వకూడదు. మన బాడీకి దగ్గరలోకి ఇప్పుడు కూడా ఇలాంటి వెపన్లు కూడా రాకుండా చూడాలి. విజయ్ కమాన్, జస్ట్ అంతే. బ్లాక్ చేసి క్యాచ్ లాగుకోవటం. ఇక్కడి నుంచి కావాలంటే మీ ఇష్టం. ఓకే, తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి నీకు ఓకే. ఓకే, చూసారు, ఇన్ని విధాలుగా మనం చేయొచ్చు అది. సో మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి, మళ్ళీ నేను రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం 3 చేసాం కదా,
ఓకే, ఈ 3 ఎల్బోస్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మనకి నెక్స్ట్ ఎల్బో అటాక్ డిఫెన్స్ ఎలా ఉంటుందో మీరు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం 3 చేసాం కదా, అవి కాకుండా ఇప్పుడు చేయబోయేది ఏంటంటే బ్యాక్ ఎల్బో. దీన్ని ఎలా వాడచ్చు, ఎన్ని రకాలుగా వాడచ్చు అనేది చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ విజయ్ పని చేసుకో విజయ్. ఓకే, డిఫెన్స్ చూడండి, అటాక్, పంచ్, ఎస్ చూసారు, గుడ్. వన్స్ అగైన్ ఈ టర్న్ ఇది తీసుకుంటాం. సెకండ్ వన్, సపోజ్ ఎవరన్నా విజయ్ పడుతుంది, ఎవరన్నా వెనక నుంచి వచ్చి పట్టుకున్నప్పుడు ఇక్కడ కూడా ఏం చేస్తాం చూడండి. ఎస్ చూడండి, ఎవరన్నా వెనక నుంచి వచ్చి పట్టుకున్నప్పుడు కూడా చూడండి, ఈ హ్యాండ్స్ ఎలా బయటకు ఉంటాయి కదా, దీని నుంచి మనం చేస్తే ఎల్బో. ఓకే, ఎల్బో అటాక్ చేస్తే ఇక్కడి నుంచి మళ్ళీ సేమ్ హోల్డ్. ఓకే, మనిషిని తెలంటి వాడేసి తిప్పి పడేసి గుర్తుపెట్టుకోండి, ఎల్బో రైట్. ఈ ఎల్బో కూడా విజయ్ ఇప్పుడు కూడా మోస్ట్లీ వెనక నుంచి వచ్చి పట్టుకున్న వాళ్ళకి బాగా అసలు ఈజీ అనమాట. మీకు ఒకసారి ప్రీవియస్ వీడియో చూపించే కదా, వెనక నుంచి ఎలా పట్టుకున్నప్పుడు ఎలా అటాక్ చేసుకోవాలి ఏంటని, అందులో ఎల్బో ఒకటి. ఓకే, నెక్స్ట్ వన్. ఎస్ 2 ఎల్బోస్. ఇక్కడ చూసారా ఏమైంది, మనం 2 ఎల్బోస్ వాడాం కదా, చూసారా ఎక్కడి నుంచి 1 ఫేస్. ఓకే, ఇంకా ఎంత ఎలాంటి వాడు సైనా కింద పడవలసిందే. మీకు ఒకసారి నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నేను డిగ్రీ చేస్తున్నప్పుడు పిక్ పాకెట్ చేసిన వాడిని చేపెట్టి ఇప్పుడు బాగా గుర్తాడు. అది నేను కొట్టలేదు, నాకు తెలియదు యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది, ఫ్లో వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే అప్పుడే మాకు ఎల్బోస్ అన్ని ప్రాక్టీస్ అన్నీ కూడా అయిన టైం ఉంటుంది. అప్పుడు ఎక్కడే చేస్తున్నాం ప్రాక్టీస్ తెలియదు. అందుకని మార్షల్ ఆర్ట్స్ ఎంత రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే విజయ్ మనం ఈజీగా అటాక్ చేయగలుగుతాం. అంటే ఏది కొట్టాలి అని చెప్పి కన్ఫ్యూషన్ ఉంటుంది. మన బాడీ ఆటోమేటిక్గా మన మైండ్ వెళ్ళిపోతాయి, మన మైండ్ వెళ్ళి అటాక్ చేసేస్తాయి. అందుగురించి మీకు చెప్తున్నాను, మోర్ దెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎంత ఎక్కువ చేయగలిగితే అంత ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఓకే, అలసిపోయారనుకోండి జస్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ చేయండి. అలసిపోవడం ఏంటి, మీ ఏజ్కి అలసిపోవడం వయసు అయిపోవడం అలాంటి అన్ని పక్కన పెట్టేయండి. ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే, అలాంటి దాన్ని పట్టించుకోవద్దు, చేయండి. ఎగ్జాంపుల్ మనం రంగచారి మాస్టర్ చూసారు కదా, దానికి ఎంత 70 రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆయన 70 ఏజ్లో కూడా నాతో ఫైట్ చేశాడు ఆయన. అంటే ఆయనకన్నా మేము ఇంకొద్ది ఇంకా ఫాస్ట్గా ఉంటాం కదా, మాతో ఫైట్ చేశారు. ఓకే, వీళ్ళు ఇంకా ఫాస్ట్గా ఉంటారు. అలాగా మార్షల్ ఆర్ట్స్కి ఏజ్తో పని లేదు, జస్ట్ టెక్నిక్ అంతే. మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అసలు మీకు బలం అవసరం లేదు, ఏం అవసరం లేదు, టెక్నిక్తో కొట్టి అవసరం పడేస్తారు. ఓకేనా, మీరు చేయండి. నెక్స్ట్ వన్ వచ్చి సైడ్ అటాక్ చెప్పాను కదా, ఇది కూడా నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ కొట్టాను కదా విజయ్. ఇప్పుడు సైడ్ నుంచి వచ్చినప్పుడు విజయ్ సైడ్ నుంచి అటాక్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు కొట్టిన పంచ్ని మనం ఫస్ట్ డిఫెన్స్ చేయాలి. డిఫెన్స్ చేసాక ఒక డిఫెన్స్ యాజ్ క్యాచ్, నెక్ మనం కొట్టేస్తాం. చూడండి, ఇప్పుడు క్యాచ్ చేసి మనం ఫస్ట్ ఎవరైనా కొట్టినప్పుడు ఫస్ట్ డిఫెన్స్ చేయాలి, దాన్ని క్యాచ్ చేసి ఎల్బోని ఇక్కడ నెక్ కొట్టవచ్చు, లేకపోతే ఇలా రిబ్ కొట్టవచ్చు. అక్కడ మీ వీళ్ళ సిచ్యువేషన్ బట్టి కొడతాం. ఓకే, 4 కొడతాం. ఓకే, 5 అవుట్. ఇన్ని రకాల వాడచ్చు మనం. కనీసం టర్న్ కూడా అవ్వకండి, ఇలా ఏం టర్న్ అవ్వక్కలేదు, ఇటే వండి మొత్తం అటాక్ చేసి పడేసి. ఎన్ని రకాలుగా వాడాం చూసారా, నా హ్యాండ్స్ చూసారా ఎన్ని రకాలుగా వాడాం కదా. మన దగ్గర ఉన్న అన్ని నైఫ్ హ్యాండ్స్ వాడబడేస్తాం కదా, అందు గురించి అంత ఈజీగా ఉంటుంది ఫైట్. ఎప్పుడైనా సరే క్లోజ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మాత్రం మీరు ఎల్బోస్ చాలా ఈజీగా వాడచ్చు, ఇది నేర్చుకోండి. ఇంకోటి షార్ట్ పంచ్ ఉంటుంది, నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను వీడియోలో. ఇది ప్రాక్టీస్ చేయండి, ఎప్పుడెప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే నెక్స్ట్ సిలబస్ చాలా ఈజీగా ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఫస్ట్ మర్చిపోతారు. ఇప్పుడు కూడా ఓల్డ్ సిలబస్ డైలీ కొద్దిసేపు ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ న్యూ సిలబస్కి వెళ్ళిపోవాలి. ఒక న్యూ సిలబస్ లేదనుకోండి, ఓల్డ్ సిలబస్ని ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయండి. మా జనరేషన్లో మీకు కూడా విజయ్, మీ ఏడు కూడా నేను సిలబస్ అంత ఫాస్ట్గా ఇచ్చేవాడు కాదు. ఒక మూమెంట్ ఇచ్చాను, దాన్ని ఎన్ని రకాలు చేయాలి అన్ని రకాలు చేయించి పడేసి అన్ని 100s 1000s ఇవే చేసి పడేసి అప్పుడు నెక్స్ట్ మూమెంట్కి వెళ్ళేవాడు. అప్పుడేమవుతుంది, వీళ్ళకి గుర్తుండిపోద్ది. ఇప్పటికీ మా విజయ్ ప్రాక్టీస్ మధ్యలో బ్రేక్ వచ్చింది, అయినా సరే తన మూమెంట్స్ ఎలా ఉంటుంది, అటాక్స్ ఎలా ఉంటుంది సార్, అల్టిమేట్ ఆవిడ తగిలితే మనిషి కింద కూడా ఆస్తుంది, అలా ఉంటాయి.
ఓకే, నేను ఎంత మనం చెప్పాను కదా, రాజా అని చెప్పాను కదా, ఆ అబ్బాయి అంతే మినిమం 5,000 కొట్టేవాడు సక్సెస్. తెలుసు కదా 5,000. అమ్మ, మన ఫేమస్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ ఉన్నారు కదా, డాన్స్ మాస్టర్ రఘు మాస్టర్, నెక్స్ట్ అల్లు అర్జున్ వాళ్ళ పర్సనల్ డ్యాన్స్ కోచ్ ఆయన అన్నారు. ఆయన ఇంకా అలాగే అందరూ సెలబ్రిటీస్ అప్పుడు బాగా వచ్చేవాళ్ళు, సెలబ్రిటీస్ అందరూ కూడా. అదే టైంలో విజయ్ మన రాజా వాళ్ళు బాగా చేసేవాళ్ళు. ఇంకా అబ్బాయి రాజా ప్రాక్టీస్ అయితే అత్యంత దారుణం. అప్పుడే సినిమా యాక్టర్స్ చాలామంది వచ్చేవాళ్ళు మన క్లాస్కి. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది, ఎంత ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయగలిగితే అంత మంచిది. ఎందుకంటే ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయగలిగితే కనుక ఆ సబ్జెక్ట్ మీకు మైండ్లో బాగా ఉండిపోతే బాడీకి అలవాటు అయిపోద్ది. రేపు ఫైట్ చేసిన పరిస్థితి వచ్చినప్పుడు చాలా ఈజీగా మీరు అటాక్ చేయగలుగుతారు, డిఫెన్స్ చేయగలుగుతారు. ఓకే, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి.